హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా ఛానల్. ఈరోజు మనము చికెన్ నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఒకసారి నేను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఈ సన్నగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది కాస్త మెత్తబడాలండి. మెత్తబడినాక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకుందామండి. కారంగా ఉండేటి పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి వేసుకున్నాక బాగా మళ్ళీ కలుపుకుందామండి. ఒకసారి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగాలండి, అందుకు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇవి కలుపుకున్నాక కొద్దిగా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అల్లము అనేది పచ్చి వాసన పోయేదాకా వేగనిద్దామండి. ఈ వేగిన తర్వాత అల్లము పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. శుభ్రంగా కడుక్కొని చికెన్ అనేది ముందుగానే కడుక్కుందామండి. కడుక్కొని వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ నాటుకోడి ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. బాగా చూడండి, అలా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. కల్లుప్పు కానీ మీరు ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే కల్లుప్పు వేసినానండి. కల్లుప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు అట్లే మూత పెట్టేసి సిమ్లో పెట్టిద్దామండి మంట. చూడండి, అలా మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉండనిద్దామండి. చూడండి, కొద్దిగా నీళ్ళు అడుగున ఉన్నాయి. కొద్దిగా మూత పెట్టేసరికి ఆ నీళ్ళన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి. మీరు కారం ఇంకా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చండి, చూసి వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువే వేసుకుంటామండి. చూడండి, కారం వేసినాక బాగా మళ్ళీ కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్నాక 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి. చికెన్ మసాలా వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. బాగా చూడండి, అలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేనైతే ధనియాలు కొన్ని వేయించుకొని పొడిగొట్టు పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని మిక్సీ కొట్టి అట్లా ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. నేనైతే 3 వేసినాను. అట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక మీరు వాటర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం దోశల లెగ్ కానీ పూరీల లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. మేము దోశల లెగ్ కాబట్టి 2 గ్లాస్ వాటర్ ఎక్కువే పోసుకున్నామండి. కొంచెం పతలాగానే చేసుకున్నాము. మీరు 1 గ్లాస్ అయినా పోసుకోవచ్చండి. మేము 2 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామని అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్ వస్తే చాలండి. విజిల్ వచ్చినాక ఆవిరి పోయినాక మూత తీసేసినామండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉండాలండి. అదేనండి, మేము దోశలు లేక చేసుకున్నామండి నాటుకోడి కర్రీ. మీకు ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి.